వెల్కమ్ టు మూన్ ఫ్రేమ్ యానిమేషన్స్. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పిసినారి వాడుండేవాడు. అతనికి చాలా డబ్బు ఉన్నా, ఖర్చు పెట్టడానికి మాత్రం ఎంతో కఠినంగా ఉండేవాడు. తనకు అవసరమైన వస్తువులకైనా డబ్బు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. పాత బట్టలే వేసుకుని, పాడైన చెప్పులే తొడుక్కొని తిరుగుతుండేవాడు. గ్రామంలో ఎవరైనా అతని ఇంటికి వస్తే, నీళ్లు కూడా ఇవ్వకుండా పంపించేవాడు. రామయ్యకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చదువులో బాగా ఉండేవాడు. కాని రామయ్య మాత్రం స్కూల్ ఫీజులు కూడా సమయానికి చెల్లించేవాడు కాదు. డబ్బు ఖర్చు చేస్తే తగ్గిపోతుంది అనే భావనతో జీవించేవాడు. తన ఇంటి వెనుక భాగంలో ఒక గుంత తవ్వి, అందులో తన బంగారు నాణేలను పెట్టి దాచుకున్నాడు. ప్రతిరోజూ రాత్రి ఆ గుంత దగ్గరకు వెళ్లి నాణేలు సురక్షితంగా ఉన్నాయా అని చూసి ఆనందించేవాడు. ఒకరోజు అతని ఈ అలవాటు ఒక దొంగకు తెలిసింది. రాత్రివేళ రామయ్య వెళ్లిన తర్వాత ఆ దొంగ గుంతను తవ్వి, అందులోని బంగారు నాణేలు అన్నీ తీసుకెళ్లాడు. మరుసటి రోజు రామయ్య మామూలుగా గుంత దగ్గరకు వెళ్లి చూస్తే నాణేలు కనిపించలేదు. అతడు బిగ్గరగా విలపిస్తూ నేలపై పడిపోయాడు. అతని అరుపులు విని పొరుగువాడు అక్కడికి వచ్చాడు. విషయానికి తెలిసిన తరువాత, రామయ్యా, నువ్వు ఆ బంగారాన్ని ఎప్పుడైనా ఉపయోగించావా అని అడిగాడు. రామయ్య, లేదు, కాని అది నా సొమ్ము కదా అన్నాడు. అప్పుడు పొరుగువాడు నవ్వుతూ, అది ఉపయోగించకపోతే రాళ్లను పెట్టుకున్నా, బంగారాన్ని పెట్టుకున్నా తేడా ఏముంది? నీకు ఉపయోగం లేకపోతే అది ఉన్నా లేనట్టే కదా అన్నాడు. ఆ మాటలు రామయ్యకు గట్టిగా తాకాయి. తాను ఎంత మూర్ఖంగా జీవించానో అర్థమైంది. డబ్బు మన జీవితాన్ని సుఖంగా మార్చడానికి ఉపయోగపడాలి గాని దాచిపెట్టుకోవడానికే కాదు అని గ్రహించాడు. అప్పటినుండి రామయ్య తన డబ్బును మంచి పనులకు ఖర్చు చేయడం ప్రారంభించాడు. కొడుకుకు మంచి చదువు చెప్పించాడు. పేదలకు సహాయం చేశాడు. గ్రామంలో బావి తవ్వించి అందరికీ నీటి సౌకర్యం కల్పించాడు. కొద్ది కాలంలోనే రామయ్య పేరు గ్రామంలో మంచి మనిషిగా మారింది. అందరూ అతన్ని గౌరవంగా చూసేవారు. డబ్బు మన చేతిలో ఉండాలి కాని మనం డబ్బు చేతిలో ఉండకూడదనే పాఠాన్ని అతడు నేర్చుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూన్ ఫ్రేమ్ యానిమేషన్స్.